హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. ఛత్తీస్గఢ్ స్టేట్ టాప్స్ అమాంగ్ అదర్ స్టేట్స్ ఇన్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు వర్కర్స్ నియర్లీ 18 lakh అండర్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. మనకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఛత్తీస్గఢ్ స్టేట్ అనేది అప్రాక్సిమేట్గా మనకి చూసుకుంటే దాదాపుగా 18 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు ఉపాధి కల్పించడంలో ఛత్తీస్గఢ్ అగ్రస్థానంలో నిలిచింది. దాదాపుగా 18 లక్షలకు మందికి ఉపాధి అనేది కల్పించడం జరిగింది. సో ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్. Glenmark Pharmaceuticals has become the first company in India to receive the approval from Drug Controller General of India DCGI to conduct the clinical trials of Favipiravir antiviral tablets for the treatment of COVID-19 patients. కోవిడ్-19 పేషెంట్ చికిత్స కోసం మనకి పావిపిరావిల్ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ను క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఏ అనేది మనకి ఈ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ద యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID అనౌన్సెస్ $3 million టు సపోర్ట్ ఇండియాస్ కోవిడ్-19 ఎఫర్ట్స్. భారతదేశం యొక్క కోవిడ్-19 ప్రయత్నాలకు మద్దతుగా యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID సంస్థ $3 million అనేది ప్రకటించడం జరిగింది. సో మనకి ఇండియాకి కోవిడ్-19కి సంబంధించి USAID సంస్థ ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేసింది అంటే $3 million. USAID యొక్క ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. Maharashtra state became the first state in India to provide free and cashless insurance cover to its people. మహారాష్ట్ర రాష్ట్రం వచ్చి తన రాష్ట్ర ప్రజలకు ఉచిత మరియు నగదు రహిత బీమా సౌకర్యాన్ని అందించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. సో మనకి ఫస్ట్ స్టేట్ ఫ్రీ అండ్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కవర్ని కల్పిస్తున్న స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర. Manulife acquired 49% stake in Mahindra AMC for 265 crore rupees. మనకి మనులైఫ్ కంపెనీ ఏదైతే ఉందో మహేంద్ర ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ మహేంద్ర ఏఎంసీ కంపెనీలో 49% వాటాను 265 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, మనకి మహేంద్ర ఏఎంసీ కంపెనీలో 49% వాటాను మనులైఫ్ కంపెనీ వచ్చి కొనుగోలు చేసింది. Reliance increases stake in US-based tech company Skytron to 26.3%. రిలయన్స్ సంస్థ వచ్చి అమెరికాకు చెందిన టెక్ కంపెనీ అయిన స్కైట్రాన్ కంపెనీలో 26.3% తన వాటాని పెంచడం జరిగింది. సో ప్రస్తుతం మనకి స్కైట్రాన్ కంపెనీలో రిలయన్స్ వాటా ఎంత శాతం ఉంది అంటే 26.3%. Prime Minister Narendra Modi participated in the online summit of NAM Non-Aligned Movement Contact Group held on May 4, 2020 to discuss the response to the ongoing COVID-19 pandemic crisis. మనకి ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సంక్షోభానికి ప్రతిస్పందించడం కోసం దీనిపైన చర్చ కోసం 2020 మే 4వ తారీఖున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ నాన్ అలైన్డ్ మూమెంట్ నామ్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. సో ప్రస్తుతం కోవిడ్-19 సిచ్యువేషన్గా మనకి పబ్లిక్గా మీటింగ్స్ అనేవి జరగట్లేదు. మనకి మామూలుగా అయితే ఈ సమ్మిట్స్ అనేవి రకరకాల దేశాల్లో ఒక్కొక్క ఇయర్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కోవిడ్-19 కారణంగా చాలా వరకు సమ్మిట్స్ అన్నీ కూడా మనకి వర్చువల్గానే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిర్వహించిన నాన్ అలైన్డ్ మూమెంట్ నామ్ వర్చువల్ సమ్మిట్లో మనకి ఇండియా తరఫున ఎవరు పాల్గొన్నారు అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. T.S. Tirumurti has been appointed as the next ambassador or permanent representative of India to the United Nations. T.S. తిరుమూర్తిని ఐక్యరాజ్య సమితికి తదుపరి రాయబారిగా లేదా భారత శాశ్వత ప్రతినిధిగా నియమించడం జరిగింది. సో మనకి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ లేదా నెక్స్ట్ అంబాసిడర్ ఎవరు అంటే టిఎస్ తిరుమూర్తి. పూణే బేస్డ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ DIAT హ్యాస్ డెవలప్డ్ ఏ మైక్రోవేవ్ స్టెరిలైజర్ ఆటుల్యా దట్ కెన్ డిసింటిగ్రేట్ ద నోవల్ కరోనా వైరస్. పూణేకి చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డైట్ ఏదైతే ఉందో మైక్రోవేవ్ స్టెరిలైజర్ ఆటుల్యాను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కరోనా వైరస్ను మనకి విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది హీట్ ద్వారా. ఓకే, మనకి ఆటుల్యాని ఎవరు అభివృద్ధి చేశారు అంటే పూణే బేస్డ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ.
Reserve Bank of India announced a special liquidity facility for mutual funds SLFMF to ease the liquidity strains on mutual funds. మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడిటీని ఈజ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనేది స్పెషల్గా SLFMFని క్రియేట్ చేయడం జరిగింది. సో SLFMF ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. FIFA launches We Will Win campaign to pay tribute to health workers. మనకి ఫీఫా ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. ఫీఫా సంస్థ ఏదైతే ఉందో ఫుట్బాల్కి సంబంధించిన అసోసియేషన్ We Will Win అనే ప్రచారాన్ని మనకి ఆరోగ్య కార్యకర్తలకు ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం ప్రారంభించడం జరిగింది. సో మనకి We Will Win అనే క్యాంపెయిన్ ఎవరు ప్రారంభించారు అంటే ఫీఫా. సో ఫీఫా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో, అలాగే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వచ్చి జూరిచ్ స్విట్జర్లాండ్లో ఉంది. నీతి ఆయోగ్ ఇన్ అసోసియేషన్ విత్ ద పిరామిడ్ ఫౌండేషన్ లాంచ్డ్ ఏ క్యాంపెయిన్ సురక్షిత్ దాదా దాది అండ్ నానా నాని అభియాన్ టు ప్రొటెక్ట్ ద సీనియర్ సిటిజన్స్ డ్యూరింగ్ ద కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మనకి సీనియర్ సిటిజన్లను రక్షించడానికి గాను నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ఏదైతే ఉందో పిరమిడ్ ఫౌండేషన్ సహకారంతో సురక్షిత్ దాదా దాది నానా నాని అభియాన్ ప్రారంభించడం జరిగింది. సో ఈ సురక్షిత్ దాదా దాది నానా నాని అభియాన్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్ ఇన్ అసోసియేషన్ విత్ పిరమిడ్ ఫౌండేషన్. సో నీతి ఆయోగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దీన్ని మనకి 2015 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. సో ప్రజెంట్ చైర్మన్ వచ్చి నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్. ఇలాంటి డిజీ పేజెస్ని నేను టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. ఎవరన్నా ఫాలో అవ్వాలనుకుంటే మీరు వాటిలో ఫాలో అయ్యి ఇటువంటి డిజీ పేజెస్ని సేవ్ చేసుకోవచ్చు. సానియా మిర్జా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి నామినేటెడ్ ఫర్ ద ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్. ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయురాలు ఎవరు అంటే మనకి టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మిర్జా. అవార్డు విన్ అవ్వలేదు, మనకి నామినీలో చేరడం జరిగింది. మణిపూర్ డాక్టర్ తంగ్జమ్ దబాలి సింగ్ కన్ఫర్డ్ విత్ ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ బై జపాన్. మణిపూరి వైద్యుడైన తంగ్జమ్ దబాలి సింగ్కు జపాన్ ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ను ప్రదానం చేయడం జరిగింది. సో ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ బై జపాన్ రీసెంట్గా ఎవరు గెలుచుకున్నారు అంటే మణిపూర్ డాక్టర్ అయిన తంగ్జమ్ దబాలి సింగ్. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అల్యూమినియం కౌన్సిల్ లాంచ్డ్ ఏ కోవిడ్-19 టెస్ట్ బస్ ఇన్ ముంబై మహారాష్ట్ర. మనకి IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అల్యూమి కౌన్సిల్ ఏదైతే ఉందో మహారాష్ట్రలోని ముంబైలో కోవిడ్-19 టెస్ట్ బస్ను ప్రారంభించడం జరిగింది. సో ఈ కోవిడ్-19 టెస్ట్ బస్ను ఎక్కడ ప్రారంభించారు అంటే ఇటీవల ముంబై మహారాష్ట్ర. ఎవరు అంటే IIT అల్యూమి. Vanessa Rupani, a high school junior from Northport, Alabama, earned the honor of naming the NASA first Mars helicopter. భారత సంతతికి చెందిన వనాజీ రూపాని వచ్చి నాసా యొక్క మొట్టమొదటి మాస్ హెలికాప్టర్కు ఇంజెన్యూనిటీ అనే పేరుని సూచించడం జరిగింది. మనకు ఒక కాంపిటీషన్ లాంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఆ కాంపిటీషన్లో విన్ అయినందుకు గాను వనజా రూపానీకి ఈ నాసా యొక్క ఫస్ట్ మాస్ హెలికాప్టర్కి నేమ్ చేసే అవకాశం అనేది రావడం జరిగింది. సో దానికి మనకి ఇంజెన్యూనిటీ అనే పేరును మనకి వనిజా రూపాని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, వనిజా రూపాని వచ్చి మనకి ఇండియన్ ఆరిజిన్ పర్సన్. IIT కాన్పూర్ జాయింట్ హ్యాండ్స్ విత్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అఫోర్డబుల్ వెంటిలేటర్స్ ఫర్ కోవిడ్-19 ట్రీట్మెంట్. IIT కాన్పూర్ కోవిడ్-19 చికిత్స కోసం సరసమైన వెంటిలేటర్ల అభివృద్ధి కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో చేతులు కలపడం జరిగింది. మనకి అఫోర్డబుల్ వెంటిలేటర్స్, ఓకే, మనకి తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్స్ని డెవలప్ చేయడం కోసం మనకి ఎవరెవరు టైప్ పెట్టుకున్నారు అంటే IIT కాన్పూర్ అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. An extraordinary virtual G20 digital economy ministerial meeting was held under the presidency of Saudi Arabia. Union Ministry for Law and Justice, Communication and Electronics and IT Sri Ravisankar Prasad represented India. మనకి యాక్చువల్గా ఈ సంవత్సరం G20 సమిట్ అనేది సౌదీ అరేబియాలో జరగాల్సి ఉంది. సో ఇందులో మనకి రకరకాల సమిట్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ చాలా వరకు మనకి కండక్ట్ చేయడం జరిగింది.
సో మనకి సౌదీ అరేబియాలో జరగాలి కాబట్టి వర్చువల్గా సమ్మిట్ జరుగుతున్నప్పటికీ మనకి సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ కింద అధ్యక్షతన ఈ సమ్మిట్స్ జరుగుతున్నాయి. సౌదీ అరేబియా అధ్యక్షతన అసాధారణమైన వర్చువల్ G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. దీనికి ఇండియా తరపున కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి అయిన రవిశంకర్ ప్రసాద్ వచ్చి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ MSME శ్రీ నితిన్ గడ్కరీ లాంచ్డ్ ద బ్యాంక్ ఆఫ్ స్కీమ్స్, ఐడియాస్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పోర్టల్. మనకి ideas.msme.government.in అనే పోర్టల్ మనకి కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ ఈ బ్యాంక్ ఆఫ్ స్కీమ్స్, ఐడియాస్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. 3 Indian photo journalists Dar Yasin, Mukhtar Khan and Chani Anand of the Associated Press from Jammu and Kashmir wins the Pulitzer Prize. జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన అసోసియేటెడ్ ప్రెస్లో వర్క్ చేస్తున్న 3 భారతీయ ఫోటో జర్నలిస్టులైన దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్ మరియు చన్నీ ఆనంద్ వచ్చి ఈ పులిట్జర్ బహుమతి గెలుచుకోవడం జరిగింది. సో ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది మనకి జర్నలిజంలోను అలాగే మనకి పోయిటరీలోను ఇటువంటి కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో లాట్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. అందులో మనకి ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో మనకి దార్ యాసిన్, ముఖ్తార్ ఖాన్ మరియు చన్నీ ఆనంద్కు ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. Singapore-based DBS Bank has cut the India's financial year 2021 GDP forecast to 1% from 1.5%. సింగపూర్కి చెందిన DBS బ్యాంక్ ఏదైతే ఉందో భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఆర్థిక సంవత్సరం 2021కి గాను జీడిపి అంచనాను 1.5% నుండి 1%కి తగ్గించడం జరిగింది. India has been placed at 53rd position among 117 nations in terms of budget transparency and accountability according to the Open Budget Survey. New Zealand tops. మనకి ఓపెన్ బడ్జెట్ సర్వే నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే టర్మ్స్ ఆఫ్ బడ్జెట్లో కానీ, ట్రాన్స్పరెన్సీలో కానీ, అకౌంటబిలిటీలో కానీ మొత్తం 117 దేశాలుంటే భారతదేశం 53వ స్థానంలో నిలిచింది. టాప్ ప్లేస్లో నిలిచిన కంట్రీ వచ్చి న్యూజిలాండ్. ఓపెన్ బడ్జెట్ సర్వే ప్రకారం బడ్జెట్ పారదర్శకత మరియు జవాబుదారీతనం పరంగా 117 దేశాల్లో భారతదేశం 53వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ దేశం వచ్చి అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ KVGP, a regional rural bank, has launched a loan scheme for existing micro, small and medium enterprises borrowers to provide some relief to borrowers whose business activities are disrupted on account of COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్న రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా కర్ణాటక వికాస గ్రామీణ బ్యాంక్ వచ్చి ప్రస్తుతం ఉన్న మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రుణగ్రహీతల కోసం రుణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ రుణ పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది అంటే కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్ RRB ఇది. US President Donald Trump has nominated Indian American Ashok Michael Pinto as the representative to the International Bank of Reconstruction and Development IBRD. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ అమెరికన్ అయిన అశోక్ మైకేల్ పింటోను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ప్రతినిధిగా ప్రతిపాదించడం జరిగింది. DRDO, Defense Research Development Organization, develops UV disinfection tower for sanitizing the coronavirus prone areas. కరోనా వైరస్ పీడిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రపరచడానికి DRDO US క్రిమి సంహారక టవర్ని అభివృద్ధి చేయడం జరిగింది. మనకి టవర్ నుండి సిగ్నల్స్ ఎలా అయితే వస్తాయో అలాగే ఈ UV డిస్ఇన్ఫెక్షన్ టవర్ నుండి మనకి క్లీన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఎక్కువగా కరోనా వైరస్ పేషెంట్స్ ఉన్న హాస్పిటల్ కానీ, ఎక్కువగా మనకి వ్యాధిగ్రస్తులు ఉన్న ఏరియాస్లో కానీ అటువంటి వాటిలో మనకి శుభ్రపరచడం కోసం ఈ US డిస్ఇన్ఫెక్షన్ టవర్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని ఏ సంస్థ డెవలప్ చేసింది అంటే DRDO. Jio Platforms is selling 1.15% stake to private equity firm Silver Lake for 5,655.75 crore rupees. మనకి జియో ప్లాట్ఫామ్స్ వచ్చి 1.15% వాటాని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన సిల్వర్ లేక్కు 5,655.75 కోట్లకు విక్రయించడం జరిగింది. గతంలో మనకి ఈ రిలయన్స్
సంబంధించిన జియో ప్లాట్ఫామ్లో 9.99% అంటే అప్రాక్సిమేట్గా 10% వాటాను ఫేస్బుక్కి కూడా మనకి అమ్మేయడం జరిగింది. సో ఫేస్బుక్ 10% వాటాను కొనుగోలు చేసింది. అదేవిధంగా రిలయన్స్కి చెందిన జియో ప్లాట్ఫామ్స్లో 1.15% స్టేక్ను ఇప్పుడు సిల్వర్ లేక్ కంపెనీ 5655.75 crore కొనుగోలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్డ్ ద యాప్ సీఎం యాప్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ టు మానిటర్ ద అగ్రికల్చర్ నీడ్స్ ఆఫ్ ఫార్మర్. రైతు వ్యవసాయ అవసరాలను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఏపీపీ అనే యాప్ను విడుదల చేయడం జరిగింది. అంటే వ్యవసాయము, ధర మరియు సేకరణ యొక్క సమగ్ర పర్యవేక్షణ, కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో ఈ యాప్ను మనకి ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్. దేనికంటే టు మానిటర్ ద అగ్రికల్చర్ నీడ్స్ ఆఫ్ ఏ ఫార్మర్. Sri Arvind Kumar Sharma assumed the charge as the Secretary, Ministry of Micro, Small and Medium Enterprises. అరవింద్ కుమార్ శర్మ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గిరిధర్ అర్మానే assumed the charge as the Secretary, Ministry of Road Transport and Highways. మనకి గిరిధర్ అర్మానే వచ్చి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. చాక్ హావో ద బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్ గాట్ ద జియోగ్రఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. జిఏ ట్యాగ్స్ అంటారు కదా, జిఏ అంటే జియోగ్రఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. సో మణిపూర్ రాష్ట్రానికి చెందిన నల్ల బియ్యం బ్లాక్ రైస్ అని పిలుస్తూ ఉంటారు. చక్ హావో అని కూడా అంటారు. చక్ హావో అంటే మనకి బ్లాక్ రైస్, నల్ల బియ్యం అని చెప్పి ఈ మణిపూర్లో ఉండే ప్రత్యేకమైన ఈ చక్ హావో నల్ల బియ్యానికి సంబంధించి జిఏ ట్యాగ్ భౌగోళిక సూచిక అనేది లభించడం జరిగింది. అలాగే గోరఖ్పూర్ టెర్రాకోటా. సో గోరఖ్పూర్ టెర్రాకోటా ఉత్తరప్రదేశ్కి చెందినది. గాట్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. మనకి కొయ్య బొమ్మలు ఉంటాయి కదా, ఆ టైప్లో బొమ్మలు మనకి కార్పెంటర్స్ లాంటి వాళ్ళు ఇక్కడ మనకి గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ ఇటువంటివి ప్రత్యేకమైన బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ఈ గోరఖ్పూర్ టెర్రాకోటా ఉత్తరప్రదేశ్కి చెందిన ఆ బొమ్మలకు కూడా భౌగోళిక సూచిక లభించింది. అలాగే మనకి కొవ్విలపట్టి కడలాయి మిఠాయి. ఓకే, కొవ్విలపట్టి కడలాయి మిఠాయి ఫ్రమ్ తమిళనాడు హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్, జిఏ ట్యాగ్. అలాగే ఈ కొవ్విలపట్టికి చెందిన కడాలి మిఠాయి, వేరుశనగ బెల్లంతో తయారు చేసే ఈ కడాలి మిఠాయి తమిళనాడుకి చెందింది. దీనికి కూడా భౌగోళిక సూచిక రావడం జరిగింది. నెక్స్ట్ కాశ్మీరీ సాఫ్రాన్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బీన్ గివెన్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. అలాగే కాశ్మీర్కి చెందిన కుంకుమ ఏదైతే ఉందో కాశ్మీరీ సాఫ్రాన్కి కూడా మనకి భౌగోళిక సూచిక అనేది లభించింది. సో మనకి ఫస్ట్ వీక్లో 4 ఐటమ్స్కి సంబంధించి చాకో హావో బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్కి సంబంధించి, అలాగే గోరఖ్పూర్ టెర్రాకోటా ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, కవలపట్టి కడలాయి మిఠాయి ఫ్రమ్ తమిళనాడు, కాశ్మీరీ సాఫ్రాన్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 4గిట్లకి కూడా భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్, జిఏ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రష్యా టు లాంచ్ ద ఫస్ట్ శాటిలైట్ టు మానిటర్ ద ఆర్కిటిక్ క్లైమేట్ ఆర్టికా ఎం. మనకి ఆర్కిటిక్ సంబంధించి క్లైమేట్ పర్యవేక్షించడానికి రష్యా మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాని పేరే ఆర్టికా ఎం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ముంబై మహారాష్ట్ర. ముంబై మహారాష్ట్రకి చెందిన సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రద్దు చేయడం జరిగింది. మనకి క్యాపిటల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం, అలాగే కొన్ని రకాల వైలేషన్స్ చేసినందుకు గాను ముంబైకి చెందిన సీకేపీ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసింది. అలాగే ఇటీవల మనకి గోవాకి చెందిన మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం జరిగింది. శిఖా శర్మ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజరీ ఆఫ్ గూగుల్ పే ఇండియా. మనకి శిఖా శర్మని గూగుల్ పే ఇండియా సలహాదారునిగా ఎంపిక చేయడం జరిగింది. సో శిఖా శర్మ గారు మనకి మాజీ యాక్సిస్ బ్యాంక్ యొక్క సీఈఓగా వర్క్ చేయడం జరిగింది గతంలో. ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ శుభ్మన్ గోస్వామి నిక్ నేమ్డ్ యాజ్ చున్నీ గోస్వామి పాస్డ్ అవే రీసెంట్లీ. మనకి ఫార్మర్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అయిన శుభ్మన్ గోస్వామి, ఈయన ఎక్కువగా నిక్ నేమ్ వచ్చి చున్నీ గోస్వామిగా పిలవడం జరిగేది. ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సిఎస్ఐఆర్ ఐజీఐబి అండ్ టాటా సన్స్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ లైసెన్సింగ్ నో హౌ ఫర్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్-19. కోవిడ్-19 త్వరిత గుర్తించేందుకు గాను నో హౌ అనే దానికి సంబంధించి లైసెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం మనకి టాటా సన్స్ అలాగే సిఎస్ఐఆర్ ఐజీఐబి మనకి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సిఎస్ఐఆర్ ఐజీఐబికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కాన్స్టిట్యూయెంట్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
genomics and integrative biology. Facebook is bringing together some of the biggest names from Bollywood and the entertainment industry for the home-to-home fundraiser concert called I for India. మనకి ఐ ఫర్ ఇండియా అనే ఇంటి నుంచి ఇంటికి నిధుల సేకరణకు సంబంధించి ఫేస్బుక్ అనేది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం భారతదేశం మరియు బాలీవుడ్లో ఉన్న అతిపెద్ద తారలతో ఫేస్బుక్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఐ ఫర్ ఇండియా అనే ఫండ్ రైజర్ కాన్సెప్ట్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఫేస్బుక్. Uttar Pradesh State CM Yogi Adityanath launches Ayush Kavach COVID app to help the people to get the health remedies which can be useful in fight the COVID-19 pandemic. మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది ఆయుష్ కవచ్ కోవిడ్ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్లో మనకి ఆయుర్వేదానికి సంబంధించి కానీ మనకి ఇమ్యూనిటీని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఇటువంటి హెల్త్ రిలేటెడ్ రెమెడీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆయుష్ కవచ్ కోవిడ్ యాప్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్, టు గెట్ ద హెల్తీ రెమెడీస్ విచ్ విల్ యూస్ఫుల్ టు ఫైట్ అగైనెస్ట్ ద COVID-19. ముస్తఫా అల్ కదీమ్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాక్. ఇరాక్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా అల్ కదీమ్ నియమితులవడం జరిగింది. ఇరాక్ యొక్క క్యాపిటల్ వచ్చి బాగ్దాద్. ఇరాక్ యొక్క కరెన్సీ వచ్చి ఇరాకీ దినార్. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ ముఖ్యమంత్రి షహారీ రోజ్గార్ గ్యారంటీ యోజన ప్రోగ్రామ్ టు గ్యారంటీయింగ్ అట్లీస్ట్ 120 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కనీసం 120 రోజుల ఉపాధి హామీని ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి షహారీ రోజ్గార్ హామీ యోజన అనే పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ప్రారంభించడం జరిగింది. సో ఈ ముఖ్యమంత్రి షహారీ రోజ్గార్ యోజన పథకాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే హిమాచల్ ప్రదేశ్. ఇది దేనికోసం అంటే మనకి అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఖచ్చితంగా మినిమం 120 days అనేది మనకి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్. ఫినా పోస్ట్పోన్స్ 2021 ఫుకుకో ఆక్వాటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ టు మే 2022. మనకి యాక్చువల్గా ఈ సంవత్సరం జరగాల్సిన ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో జపాన్లో అవి 2021కి వాయిదా పడడంతో ఫీనా 2021 ఫుకుయోకా ఆక్వాటిక్స్ మనకి స్విమ్మింగ్కి సంబంధించి ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది ఇది కూడా మనకి జపాన్ ఫుకుయోకాలో జరగాల్సి ఉంది. దీన్ని మే 2022కు వాయిదా వేయడం జరిగింది. Chandigarh launched the mobile app named the CHD COVID to provide information related to the COVID-19. కోవిడ్-19కి సంబంధించి సమాచారాన్ని అందించడం కోసం చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం CHD కోవిడ్ అనే మొబైల్ అనువర్తనం యాప్ను లాంచ్ చేయడం జరిగింది. సో CHD కోవిడ్ అనే యాప్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే చండీగఢ్. The government has appointed Economic Affairs Secretary Tarun Bajaj as a director on the Central Board of Reserve Bank of India RBI. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బోర్డులో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అయిన తరుణ్ బజాజ్ను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ప్రజెంట్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఎవరు అంటే తరుణ్ బజాజ్. ఈయన్నే మనకి ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్గా కూడా నియమించడం జరిగింది. 5 more states and UTs added to the One Nation, One Ration Card National Portability Platform, taking to the total 17. మనకి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే మనకి రేషన్ కార్డ్ అనేది ఏ స్టేట్లో అయినా సరే ఎక్కడైనా సరే తీసుకునే విధంగా ఈ నేషనల్ పోర్టబిలిటీని గతంలో లాంచ్ చేయడం జరిగింది కదా. ఇందులో ప్రస్తుతం 5 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 5 జాయిన్ అవ్వడంతో టోటల్గా మనకి 17 అనేది అవ్వడం జరిగింది. టోటల్ అనేది ప్రస్తుతం జాయిన్ అయిన 5 ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు, అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ ఈ కేంద్రపాలిత ప్రాంతం. టోటల్గా ఈ 5 కూడా ప్రజెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ గతంలో ఉన్నవి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర ఇవి ఆల్రెడీ మనకి ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. India lose top spot in ICC test rankings to Australia for the first time since October 2016. అక్టోబర్ 2016 నుండి కూడా మనకి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇండియా అనేది నెంబర్ 1 ప్లేస్లో కొనసాగడం జరుగుతుంది. రీసెంట్గా ఈ నెంబర్ 1 స్పాట్ను మనకి ఇండియా ఆస్ట్రేలియాకు కోల్పోవడం జరిగింది. సో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో, న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్లో, ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఉండడం జరిగింది. డిపిఎస్ నీగి టేక్స్ ఓవర్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరో. డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరోగా డిపిఎస్ నేగి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
Congress leader in Lok Sabha Adhir Ranjan Chaudhary has been reappointed as the chairperson of the Parliament Public Account Committee పాక్ అంటారు. అధిర్ రంజన్ చౌదరిని మనకి తిరిగి పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీకి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. అసలు ఈ పాక్ దేనికి సంబంధించింది అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఫుల్ ఫామ్ వచ్చి ఈజ్ ఎ కమిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ constituted by the Parliament of India for purpose of auditing of revenue and expenditure of the Government of India. మనకి ప్రభుత్వం అనేది నిర్వహించే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈ లెక్కలన్నింటినీ కూడా ఆడిటింగ్ చేయడం కోసం ఈ పాక్ దాన్ని నియమించడం జరుగుతుంది. మనకి గవర్నమెంట్ అనేది ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏదైనా గ్యాంబ్లింగ్స్ లాంటివి చేసినా సరే మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విధంగా అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఈ పాక్కి మనకి చైర్పర్సన్గా నియమించడం జరుగుతుంది. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆడిటింగ్ అనేది చేసి ఏదైనా మిస్టేక్స్ అనేవి ఉంటే పసిగట్టే విధంగా ఉండడం కోసం ఈ పాక్ అనేది మనకి యూజ్ అవుతుంది. హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ లాంచెస్ మల్టీమీడియా గైడ్ కోవిడ్ కథ. ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మల్టీమీడియా గైడ్ అయిన కోవిడ్ కథను ప్రారంభించడం జరిగింది. 2019 India installed 7.3 gigawatt of solar power across the country, consolidating its position as the third largest solar market in the world after China and US. 2019లో భారతదేశం దేశవ్యాప్తంగా 7.3 జిగావాట్ల సౌర విద్యుత్తును ఏర్పాటు చేయడం జరిగింది. చైనా మరియు యుఎస్ తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద సౌర మార్కెట్గా తన స్థానాన్ని భారత్ బదిలీ చేసుకోవడం జరిగింది. సో సోలార్ మార్కెట్లో వరల్డ్లో చూసుకున్నట్లయితే మనకి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే యుఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. Indian Navy has launched the Operation Samudra Setu, sea bridge, as a part of national effort to repatriate Indian citizens from overseas. మనకి కోవిడ్-19 కారణంగా ఫ్లైట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఆగిపోవడం జరిగింది. సో విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియాకి తీసుకురావడం కోసం భారత నావికాదళం విదేశాల నుండి భారత పౌరులను స్వదేశానికి రప్పించే విధంగా జాతీయ ప్రయత్నంలో భాగంగా ఈ ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ సీ బ్రిడ్జ్ను ప్రారంభించడం జరిగింది. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ ఏఎన్జీ యాన్యువల్ న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మెన్స్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కేన్ విలియమ్సన్ ఎన్నుకోవడం జరిగింది. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్లో భాగంగా యాన్యువల్ న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ మెన్స్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కేన్ విలియమ్సన్, అలాగే ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్స్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా రాస్ టైలర్. ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్స్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా రాస్ టైలర్, మనకి ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కేన్ విలియమ్సన్ ఎన్నికవడం జరిగింది. IIT Mumbai professor Saurabh Lodha receives the Young Career Award in Nano Science and Technology 2020 for Advanced Transistor Technologies. ఐఐటి ముంబై ప్రొఫెసర్ అయిన సౌరభ్ లోధా నానో సైన్స్ మరియు టెక్నాలజీ 2020లో యంగ్ కెరియర్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో మనకి యంగ్ కెరియర్ అవార్డు మనకి నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరు గెలుచుకున్నారు అంటే ఐఐటి ముంబై ప్రొఫెసర్ అయిన సౌరభ్ లోధా. Kerala State Government Hospital uses robot Karmi to serve the COVID-19 patients. కోవిడ్-19 రోగులకు సేవ చేయడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం రోబోట్ కర్మీని యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇంకా కొన్ని అప్డేట్స్ అనేవి రావాల్సి ఉంది కదా, ఎందుకంటే కోవిడ్-19 అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో కొన్ని అప్డేట్స్ అనేవి ఇంకా వచ్చిన తర్వాత మనకి కంప్లీట్గా కోవిడ్-19 రిలేటెడ్ యాప్స్ కానీ ఇలాంటి రోబోట్స్ ఇలాంటి కోవిడ్-19 ఇన్ఫర్మేషన్తో కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో అనేది డెఫినెట్గా చేస్తాను. Ramayana became the most viewed entertainment program globally, most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th April. మనకి డీడీ రెట్రో అనేది రామాయణ ప్రోగ్రామ్ అనేది డీడీలో దూరదర్శన్లో మనకి లాక్డౌన్ కారణంగా రీటెలికాస్ట్ చేయడం జరిగింది కదా. సో ఏప్రిల్ 16న మనకి రామాయణ ఎపిసోడ్ అనేది 7.7 కోట్ల మంది వీక్షించడం ద్వారా వరల్డ్ రికార్డ్ అనేది నెలకొల్పడం జరిగింది. అంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది వీక్షించిన ప్రోగ్రామ్గా రామాయణ ప్రోగ్రామ్ అనేది నిలవడం జరిగింది. దీన్ని డీడీ మనకి అఫీషియల్గా దూరదర్శన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో రామాయణ అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా అవతరించింది. ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద ప్రదర్శనగా నిలవడం జరిగింది. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ టి ప్రదీప్ చూజన్ ఫర్ ద నిక్కీ ఏషియా ప్రైజ్ 2020. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ అయిన టి ప్రదీప్ వచ్చి నిక్కీ ఏషియా ప్రైజ్ 2020 గెలుచుకోవడం జరిగింది. సో 2020 నిక్కీ ఏషియా ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ అయిన టి ప్రదీప్. ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్. మనకి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎగుమతిని మనకి భారతదేశం అనేది నిషేధించడం జరిగింది.
సో మనకి ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్ను ఎక్స్పోర్ట్ని నిషేధించిన దేశం ఏది అంటే ఇండియా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF పోస్ట్పోన్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2020 టు November 29, 2021. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నుంచి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2020లో జరగాల్సి ఉంది. దీన్ని November 29, 2021కి వాయిదా వేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ ఎగ్జిట్ యాప్ ఫర్ స్టాండర్డ్ పీపుల్ ఆఫ్ అదర్ స్టేట్స్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ఎగ్జిట్ యాప్ను ప్రారంభించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ టు లాంచ్ ద నిఘా టు అవేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మైగ్రెంట్ రిటర్నర్స్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వలస వచ్చిన వారి కుటుంబ సభ్యుల ఇన్ఫర్మేషన్ కోసం నిఘా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో నిఘా అనే కార్యక్రమాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే హిమాచల్ ప్రదేశ్. PNB Punjab National Bank Housing Finance has signed a pact with the IIT Delhi for developing the sustainable and reusable personal protective equipment PPE kits for హెల్త్ కేర్ వర్కర్స్. మనకి PPE కిట్స్ ఉన్నాయి కదా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే ఫుల్ బాడీ కూడా కవర్ అయ్యే విధంగా మనకి COVID-19 సోకకుండా డాక్టర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవి మనకి ఒకసారి వాడిన తర్వాత పాడేసే విధంగా ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో అనేవి. అలా కాకుండా మనకి రీయూజబుల్ అంటే మళ్ళీ తిరిగి ఉపయోగించే విధంగా సస్టైనబుల్ అండ్ రీయూజబుల్ PPE కిట్స్ అనేవి తయారు చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం IIT ఢిల్లీకి అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్కి మనకు ఒప్పందం జరిగింది. అంటే IIT ఢిల్లీకి మనకి ఈ కిట్స్ అనేవి తయారు చేయడం కోసం మనకి స్పాన్సర్షిప్ అనేది అమౌంట్ అనేది అవసరం అవుతుంది కదా, అమౌంట్ అనేది మనకి PNB హౌసింగ్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల కోసం స్థిరమైన మరియు పునర్వినియోగించే విధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు PPE కిట్స్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్లను అభివృద్ధి చేయడం కోసం PNB హౌసింగ్ ఫైనాన్స్ అలాగే IIT ఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇరాన్ న్యూ కరెన్సీ నేమ్ టోమాన్. ఇరాన్ దేశం తన కొత్త కరెన్సీని ప్రారంభించడం జరిగింది. సో అంతకుముందు ఇరాన్ కరెన్సీ రియల్ ఉండేది కదా, సో ఇరాన్ రియల్ కరెన్సీని ఇప్పుడు మనకి టోమాన్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చి టెహ్రాన్, ప్రెసిడెంట్ వచ్చి మనకి హసన్ రొహానీ, అధ్యక్షుడు వచ్చి మనకి ఇరాన్కి హసన్ రొహానీ. ఇరాన్ కరెన్సీ గతంలో రియల్గా ఉండేది, ఇప్పుడు మనకి దాన్ని టోమన్గా మార్చడం జరిగింది. Lieutenant General Raj Shukla assumed the command of the Army Training Command ARTRAC. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్కి లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రైల్వే స్టార్ట్ శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ టు మూవ్ ద మైగ్రెంట్ వర్కర్స్, పిలిగ్రిమేజ్, టూరిస్ట్, స్టూడెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ స్టాండర్డ్ అట్ ద డిఫరెంట్ ప్లేసెస్ డ్యూ టు లాక్డౌన్ కారణంగా చాలామంది వలస కార్మికులు కానీ, యాత్రికులు కానీ, పర్యాటకులు, విద్యార్థులు వివిధ ప్రదేశాల్లో చిక్కుకుండా ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించడం కోసం ఇండియన్ రైల్వేస్ అనేది శ్రామిక్ అనే ప్రత్యేక ట్రైన్స్ అనే వాటిని ప్రారంభించడం జరిగింది. Krishnan Ramachandran appointed as the new MD and CEO, Managing Director and Chief Executive Officer of Max Bupa Health Insurance. కృష్ణన్ రామచంద్రన్ మనకి మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్కు కొత్త MD అండ్ CEOగా నియమించడం జరిగింది. విజయంత్ అట్ కార్గిల్, ద లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ వార్ హీరో. బుక్ ఆథర్ VN థాపా. మనకి ఈ బుక్ అనేది విజయంత్ థాపర్ యొక్క బయోగ్రఫీని బేస్ చేసుకుని రాయడం జరిగింది. ఈ విజయంత్ యొక్క ఫాదర్ అయిన VN థాపా అనే ఈ బుక్ అనేది రాశారు. విజయంత్ అట్ కార్గిల్, ద లైఫ్ ఆఫ్ కార్గిల్ వార్ హీరో. బుక్ ఆథర్ VN థాపా. ఇది ఎవరి యొక్క బయోగ్రఫీ అంటే విజయన్ థాపర్. రమేష్ బాబు అపాయింటెడ్ యాజ్ ద NTPC డైరెక్టర్ ఆపరేషన్స్. NTPC డైరెక్టర్ ఆపరేషన్స్కి సంబంధించి మనకి రమేష్ బాబుని నియమించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం May 1 జరుపుకుంటాం. అలాగే వరల్డ్ ట్యూనా డే, ప్రపంచ ట్యూనా దినోత్సవం May 2 జరుపుకుంటాం. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనేది May 3 జరుపుకుంటాం. 2020 యొక్క థీమ్ వచ్చి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఎవ్రీ ఫస్ట్ సండే ఆఫ్ మే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద వరల్డ్ లాఫ్టర్ డే. మనకి ప్రతి సంవత్సరం మే మంత్లో వచ్చే మొట్టమొదటి ఆదివారం ఫస్ట్ సండే ఏదైతే ఉందో అప్పుడు మనకి వరల్డ్ లాఫ్టర్ డే, ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2020లో May 3 ఫస్ట్ సండే వచ్చింది కాబట్టి May 3 వరల్డ్ లాఫ్టర్ డే అనేది జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే, అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం May 4 జరుపుకుంటాం.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్వైఫ్స్ అంతర్జాతీయ మంత్రస్థానాల దినోత్సవం మే 5వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి మిడ్వైఫ్స్ విత్ ఉమెన్, సెలబ్రేట్, డిమాన్స్ట్రేట్, మొబిలైజ్, యూనైట్, అవర్ టైమ్ ఈజ్ నౌ. నెక్స్ట్ వరల్డ్ ఆస్తమా డే ఈ సంవత్సరం మే 5న జరిగింది. యాక్చువల్గా అయితే ప్రపంచ ఆస్తమా దినోత్సవం వరల్డ్ ఆస్తమా డే అనేది మేలో వచ్చే ఫస్ట్ ట్యూస్డే, ఓకే, మేలో వచ్చే మొట్టమొదటి మంగళవారం ఏ రోజు అయితే అవుతుందో ఆ రోజు వరల్డ్ ఆస్తమా డే జరుగుతుంది. 2021 థీమ్ వచ్చి ఎనఫ్ ఆస్తమా డెత్స్. నెక్స్ట్ వైశాఖ్ డే, ఫుల్ మూన్ డే అనేది ఈ సంవత్సరం మే 7వ తారీఖున జరిగింది. సో వైశాఖ్ డే ఫుల్ మూన్ డే ఎప్పుడు అంటే మే 7, 2020. వరల్డ్ అథ్లెటిక్స్ డే, ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం అనేది మే 7వ తారీఖున జరుగుతుంది. సో మంత్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అన్నీ కూడా సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, సో ఇది మనకి మే మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మన ఛానల్లో కరెంట్ అఫైర్సే కాకుండా బ్యాంకింగ్ అవేర్నెస్, జీకే ట్రిక్స్, స్టాటిక్ జీకే, క్వాంట్, రీజనింగ్, మ్యాథ్స్ ట్రిక్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని లిస్ట్ వైజ్గా ఉంటాయి. మీరు క్వాంట్ ప్లేలిస్ట్ కొడితే అందులో చాప్టర్ వైజ్గా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుండి మీరు చూడొచ్చు. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.